నాకు కూడా మీరు అబద్ధం చెప్పారు. దానికి నేనేమనుకోవాలరా? అభి, కనీసం నువ్వైనా చెప్పుండాల్సింది కదా. అది కాదు మావయ్య. మేం గుడికి వెళ్ళినప్పుడు ఆ భగవంతుడి దయ వల్ల డబ్బులు సంపాదించే అవకాశం ఒకటి దొరికింది మావయ్య. అత్తయ్య గారి పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను రాహుల్ బాబు అనుకున్నాం. ఆ పోటీకి వెళ్లి గెలిస్తేనే గాని డబ్బులు రావు. పోటీలో ఎవరు గెలుస్తారో అని ముందే చెప్పలేం. అనవసరంగా మీకు లేనిపోని ఆశలు కల్పించడం, అనుకున్నది జరగకపోతే నిరాశపరచడం ఎందుకులే అని చెప్పలేదు మావయ్య. అందుకే మీ దగ్గర కూడా నిజం దాచా మావయ్య. అంతేకాని వేరే ఉద్దేశమేం లేదు. మీరెప్పుడేం చేసినా అది మన మంచికేనని నాకు తెలుసమ్మా. అందుకే నాకు చెప్పకుండా వెళ్లారని నాకు కాస్త బాధ అనిపించినా మీ మీద నాకు నమ్మకం అయితే ఉంది. అవునులేండి, మందు వేయడం, మాయలు చేయడం అభికి వెన్నతో పెట్టిన విద్య కదా. అందుకే అభి చేసినవన్నీ మీకు మంచిగానే అనిపిస్తాయి మావయ్య గారు. తప్పు చేసినా ఒప్పు చేసినా ఒప్పించడం, అబద్ధం చెప్పినా మంచికే అన్నట్టు నమ్మించటం ఒక్క నీకే చెల్లుద్దబి. ఈ కాపుదరా ఏది చేసినా ఏ పరిస్థితిలో ఉన్నా అభిని ఏదో ఒకటి అన్నదే మీకు నిద్ర పట్టదా? మనం ఉన్న చోటేంటి, మనం ఉన్న పరిస్థితి ఏంటి, మీరంటున్న మాటలేంటి? ఉన్నదే అంటున్నాం. మేం కూడా మీలాగే లేనిది ఉన్నట్టు చెప్తున్నట్టు ఏం మాట్లాడుతున్నావు రాహుల్? అవును రాహుల్, ఆ అభి నిన్ను ఏం మాయ చేసిందో తెలియదు కాని తన ముఖం చూస్తేనే అసహించుకునే నువ్వు ఇప్పుడు తను చేసే మోసాల్లో పాలు పంచుకునేలా చేస్తోంది. ఒకప్పుడు తను చేసిన తప్పులకి కోపం తెచ్చుకున్న నువ్వు ఇప్పుడు తనతో కలిసి తప్పులు చేసేలా చేస్తోంది. ఆ పక్క ఈ కాపేసి. అమ్మ కోసం మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం అది. అదే ఇప్పుడు అమ్మకి ట్రీట్మెంట్ చేయించడానికి పనికొస్తుంది. అమ్మకి ఎలాగైనా ట్రీట్మెంట్ చేయించాలని మేమిద్దరం కలిసి అబద్ధం చెప్పాం. కేవలం ఇది అభి ఒక్కతే చెప్పిన అబద్ధం కాదు. రాహుల్ బాబు, వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. మనకిప్పుడు అత్తయ్య గారికి ట్రీట్మెంట్ జరగటం ముఖ్యం. అత్తయ్య ఆరోగ్యంగా బయటికి రావడం ముఖ్యం. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. డాక్టర్ గారు, మా అమ్మగారికి షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అమ్మయ్యా, ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు, కానీ భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా ఆవిడ కండిషన్ సీరియస్ అయ్యే అవకాశం ఉంది.
స్థాయి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఎప్పటికైనా ఉంటుంది. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాం, తీసుకెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఆవిడిప్పుడు చాలా సున్నితమైన మనిషి. ఆవిడకి నచ్చని విషయాలకి దూరంగా ఉంచండి. మీరు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఆవిడతో మీరెంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే డాక్టర్. మళ్ళీ మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తుందా? హ, ఇప్పటికైతే బయటపడ్డట్టే కాని ఇంకా పూర్తిగా కోలుకోలేనట్టే అన్నమాట. ఆ భగవంతుడు ఎందుకురా మనతో ఇన్నాట్లాడుతున్నాడు? మీరేం దిగులు పడకండి నాన్న. ఇప్పుడైతే అమ్మకి బాగానే ఉందంటున్నారు కదా, త్వరలోనే ఫుల్ ట్రీట్మెంట్ చేయించడానికి ప్రయత్నిద్దాం. మావయ్య, కాలం అన్ని పరీక్షలకి సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పడితే పరిష్కారం దానంతట అదే వస్తుంది. మీరు అస్సలు కంగారు పడకండి మావయ్య గారు. సరే రాహుల్, మీరు మాత్రం వేదవతి ముందు జాగ్రత్తగా ఉండండి. నువ్వు అభితో కలిసి రిసార్ట్కి వెళ్ళావు కాబట్టి ఆ విషయం మీద మీ అమ్మ కోపంగా ఉంటుంది. ఒకవేళ మీ అమ్మ ఏమైనా అన్నా కూడా మీరు పట్టించుకోకండి. అమ్మా అభి, ముఖ్యంగా నీ మీద వేదవతి చాలా కోపంగా ఉంది. తనేమన్నా కానీ నువ్వు మనసులోకి తీసుకోవద్దు. అభికి మీరు కొత్తగా చెప్పాలా మావయ్య గారు? దున్నపోతు మీద వర్షం పడితే దులిపేసుకున్నట్టు ఈ అభి కూడా అలాగే దులిపేసుకుంటుంది. ఇక అత్తయ్య గారు తిడితే ఏముంది, చీకొడితే ఏముంది? వదినా, రాహుల్, ఇలాంటి చేష్టలు పిచ్చి వేషాలు వేదవతి ముందు వేయకండి. అందరికీ నేను ఇదే చెప్తున్నాను. మళ్ళీ వేదవతి పరిస్థితి ఆందోళనకరంగా మారితే మనం ఏం చేయలేక తల పట్టుకోవాల్సి వస్తుంది. డాక్టర్ చెప్పింది మీరు వినలేదా? రే రాజీవ్, నీకు కూడా చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ తప్పులు చేయడం, తప్పతాగి చిందులు వేయడం లాంటివి మానుకో. అప్పుడు అమ్మ కోసం ఏదేదో చేశానన్నావు కదా, ఇప్పుడు కూడా మీ అమ్మ కోసం బుద్ధిగా ఉండడం నేర్చుకో. అయ్యో నాన్న, అలాంటివి నేనెందుకు చేస్తాను? అప్పుడంటే తప్పక తప్పు చేయాల్సి వచ్చింది.